కొరువితో తల గోక్కోవడం అంటే పాకిస్తాన్కి తెలిసినట్టుగా ప్రపంచం ఇంకో దేశానికి తెలియదేమో. అవును, సమస్యలు ఎన్నున్నా కూడా ఇంకో సమస్య సృష్టించుకుని ఆ సమస్యకు సమాధానంగా లేకపోతే ఆ సమస్యకి ఏదో డైలాగ్ వేసినట్టుగాను ఇంకొక సమస్యను సృష్టించుకోవడంలో పాకిస్తాన్ అగ్రభాగంలో ఉంటుంది. ఇప్పుడు షియా ముస్లింలపై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఆ దేశంలోనే పెనుదుమారాన్ని రేపుతున్నాయి. ఖమేనీకి మద్దతు ఇచ్చే వాళ్ళు ఇరాన్లో ఉండండి, లేకపోతే ఇరాన్కి వెళ్ళిపోండి. ఖమేనీకి మీరు మద్దతు ఇస్తున్నారా? అయితే వెంటనే పెట్టేబేడా సర్దుకుని ఇరాన్కి వెళ్ళిపోండి అంటోంది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. పాకిస్తాన్లో షియాలు నివసించడానికి అనర్హులు అంటున్నాడు. రావల్పిండి ఇఫ్తార్ విందులో మునీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ షియా వర్గాల్లో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అకిరా చేశాయి. ఈ దేశం సృష్టికి మూలం తామే అంటున్నారు షియాలు. ఖమేనీ హత్య తర్వాత పాకిస్తాన్ షియాలు రోడ్డెక్కడం జరిగింది. ఆ తర్వాత వివాదం మరింత రాజుకుంది. కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్, గిల్గిత్ బాల్టిస్తాన్లో ఆందోళన మిన్నంటుంది. హింసాత్మక ఘటనలకు దారి తీసింది షియా నిరసనలు. సుమారు 30 మంది మృతి చెందారు, వందలాది మందికి గాయాలయ్యాయి. ఇప్పటికీ పాకిస్తాన్లో షియాల ఆగ్రహ జ్వాలలు కంటిన్యూ అవుతున్నాయి. షియాల ఆందోళనను అరికట్టేలా పాకిస్తాన్ ఆర్మీ చర్యలకు ఉపక్రమించింది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలకు షియా నాయకుడు షేక్ జావేద్ ఫైర్ అవుతున్నారు. షియాలు మౌనం పాటిస్తున్నారని అనుకోవద్దు. 8 లక్షల మంది దేశ సైన్యంలో ఉంటే దాంట్లో 3 లక్షల మంది షియాలు ఉన్నారంటున్నాడు షేక్ జావేద్. షియాలకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ క్షమాపణ చెప్పాల్సింది అంటున్నాడు ఆయన, లేకపోతే పాకిస్తాన్ అట్టుడికిపోతుంది అంటున్నాడు షేక్ జావేద్. ఇప్పటికే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్లో షియాలని మీరు పాకిస్తాన్ వదిలి వెళ్ళిపోండి అంటున్నాడు ఏకంగా. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇప్పటికే ఎప్పుడైతే షియా కంట్రీ అయిన ఇరాన్ మీద దాడి జరిగిందో ప్రపంచం నుండి షియాలంతా కూడా గొంతెత్తుతున్నారు. ఇటు ఇరాన్కి మద్దతుగా మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ ముస్లిం దేశాలన్నీ కూడా దాదాపుగా ముస్లిం ప్రజలు అక్కడ రాజకీయ నాయకుల గురించి మాట్లాడట్లేదు. ఆ దేశంలో ముస్లిం ప్రజలు ఇప్పటికీ కాస్త ఇరాన్కి మద్దతుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా షియా వర్గాల్లో మాత్రం కంప్లీట్గా ఇరాన్కే మద్దతుగా గలం వినిపిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ఎప్పుడైతే అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు, షియాలు రోడ్డెక్కారు. ఈవెన్ ఇరాన్లో ఆగ్రహ జ్వాలలు కంటిన్యూ అవుతున్నాయి. ఇరాన్ని దాటి ఇప్పుడు పాకిస్తాన్ కూడా వెళ్ళింది. పాకిస్తాన్లో అమెరికాకు సంబంధించి ఎంబసీ మీద దాడికి ప్రయత్నం చేశారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అండ్ ఫ్లాగ్ కూడా అక్కడ మనకు కనిపిస్తోంది. దీంతో అక్కడికి పాకిస్తాన్ ఆర్మీ చేరుకుని అక్కడ ఆందోళన నిర్మించే ప్రయత్నం చేస్తుంది. సో బట్ ఇంతకీ పాకిస్తాన్లో షియాల సంఖ్య ఎంత? ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎంత వ్యాఖ్యలు చేశారంటే దానికి ఏదో ఒక ప్రామినెన్స్ ఉండాలి కదా. సో వాళ్ళ ప్రభావం ఏంటి? పాకిస్తాన్లో షియా ముస్లింలు మైనారిటీలు అయినప్పటికీ దాదాపుగా 15 నుంచి 20% మంది వాళ్ళు ఉన్నారు అక్కడ. వీళ్ళు కేవలం జనాభా సంఖ్యగా మాత్రమే లేరు అక్కడ విద్యారంగంలో, దాంతోపాటు పట్టణీకరణలో, ప్రొఫెషనల్ నెట్వర్క్స్లో కూడా కీలక పాత్రలో ఉన్నారు వాళ్ళు. పాకిస్తాన్ రాజకీయాల్లో షియా నాయకులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా జుల్ఫికర్ అలీ భుట్టో, బెనజీర్ భుట్టో, ఇప్పుడు ఉన్నాడు కదా ఇంకో భుట్టో, బిలావల్ భుట్టో, వీళ్ళంతా కూడా షియా నాయకులే. ఇప్పటికీ అక్కడ వాళ్ళ దేశ అధ్యక్షుడుగా షియా నాయకుడు కాదా? మరి ఎందుకు మాట్లాడు? దీంతో పాటు జాతీయ స్థాయిలో పార్టీలు నడిపారు కూడా. సెక్యులర్తో పాటు ప్రోగ్రెసివ్ రాజకీయాలకు మద్దతు ఇచ్చారు కూడా. అండ్ లీగల్గా మాట్లాడుకున్నా లేకపోతే బ్యూరోక్రసీ గురించి మాట్లాడుకున్నా షియాలు ఉన్నత విద్యావంతులు ఉండడం వల్ల సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, సివిల్ సర్వీసెస్లో వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. న్యాయవాదులు, జడ్జిల్లో కూడా వాళ్ళకి గణనీయమైన ప్రస్థానం ఉంది. యూనివర్సిటీస్, రీసెర్చ్ ఈ రంగాల్లో కూడా ప్రభావం చూపిస్తున్నారు షియాలు. ప్రొఫెసర్స్, సైంటిస్ట్, పాలసీ అనలిస్ట్, ముఖ్యంగా కరాచీ, లాహోర్లో వీళ్ళున్నారు. కీలకమైన నగరాల్లో సిటీ బిల్డింగ్లో వీళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారు. కంట్రీ బిల్డింగ్లో, ఇంకా చెప్పాలంటే దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు వీళ్ళు. ఎలైట్ విద్యా సంస్థలో షియా మేధావులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారనేది వినిపించే మాట. ఆల్రెడీ ఒకసారి ఆ విజువల్స్ నుంచి చూడడం జరుగుతోంది. దీంతో పాటు బ్యాంకింగ్, ట్రేడ్ ఇండస్ట్రీలో కూడా వాళ్ళకి బలమైన ప్రాతినిధ్యం ఉంది. మరి ముఖ్యంగా కరాచీ పాకిస్తాన్ ఆర్థిక రాజధాని. సో విజువల్స్ మీరు చూస్తున్నారు అక్కడ ఎటువంటి రచ్చ జరుగుతుందని చెప్పి షియాలేమో తిరుగుబాటుకు పాల్పడుతున్నారు అక్కడ.
ఎవరైనా గొడవ చేస్తూ ఉంటే షియాలు అంటే పాకిస్తాన్లో షియాలు అక్కడ గొడవ చేస్తూ ఉంటే వారిని ఇరాన్కి వెళ్ళిపోమని చెప్పి ఇటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చెప్తున్న మాటలు. సో దీంతో పాటు రియల్ ఎస్టేట్లో వాళ్ళు అక్కడ ఉన్నారు, పాకిస్తాన్కి సంబంధించి టెక్స్టైల్ రంగంలో ఉన్నారు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో కూడా వాళ్ళు ఉన్నారు. సో అక్కడ షియాల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. అండ్ ఈ మధ్య రష్మి గౌతమ్ కూడా ఎవరైనా ఇండియాలో గొడవలు చేస్తూ ఉంటే, మరి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో చూసాం అల్లర్లకు పాల్పడిన వాళ్ళని ఇరాన్కి వెళ్ళిపోవాలని చెప్పి కోరారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, మరి ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, షియాల నుంచి ప్రెషర్ వస్తోంది, అక్కడక్కడ హింసాత్మక ఘటనలకు సంబంధించి మాట్లాడుకునే క్రమం. రైట్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అసలు ఏమన్నాడో చూద్దాం. लेकिन जो अफसोसनाक बात कही उन्होंने वो ये कि अगर आपको यानी इतना ही ईरान से मोहब्बत है तो फिर आप ईरान चले जाएं, दरवाजे खुले हैं, आप ईरान चले जाएं। ये बात इसलिए कर रहा हूं कि अब ये सारी जो है ना, वो मेरे ख्याल में 1 दर्जन के करीब जनरल हजरात बैठे हुए थे, इतने उलमाए किराम बैठे हुए, किसी से कोई ढकी छुपी बात नहीं है, ना उनको किसी का खौफ है ना हमको किसी का खौफ है। जो बात उन्होंने कही थी, हमसे ये कहा जा रहा है कि आप जो है ना, अगर आप उनसे मोहब्बत है तो वो उधर चले जाएं। लेकिन जो अफसोसनाक बात कही उन्होंने वो ये कि अगर आपको यानी इतना ही ईरान से मोहब्बत है तो फिर आप ईरान चले जाएं, दरवाजे खुले हैं, आप ईरान चले जाएं। ये बात इसलिए कर रहा हूं कि अब